అందరికీ నమస్కారం. ఇవాళ హైకోర్టు జడ్జిమెంటు ఏదైతే ఇంటరిమ్ జడ్జిమెంటు స్థానిక సంస్థల ఎన్నికల మీద అయితే జీవో 9 నెంబర్ జీవో మీద స్టే ఏదైతే ఇచ్చిందో అది ఊహించినదే. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధి లేకపోవడమే కారణం. జీవో తప్పుల తడకగా ఇచ్చి, రాజ్యాంగ చట్టబద్ధత లేకుండా కూడా ఇచ్చి, ఇది ప్రజలను మభ్యపెట్టడం మాత్రమే. బట్టగాల్చి మీదేద్దాం బీజేపీ మీదనో ఇంకెవరి మీదనో, ఇది చాలా తప్పుదు. బీజేపీ చాలా స్పష్టంగా ఉన్నది. బీసీల అభ్యున్నత కోసం కట్టుబడి ఉన్నటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రిని ఒక బీసీని ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి. కాంగ్రెస్ ఎన్నడూ కూడా తన అధికారంలో 6 దశాబ్దాలు ఏలినా కూడా ఈ దేశంలో ఎన్నడూ కూడా బీసీని ప్రధానమంత్రిగా వాళ్ళు చేయలేదు. వాళ్ళు మాకు నీతులు చెప్తారు. నీకు చిత్తశుద్ధి లేదంటే జీవో 9 ఏదైతే ఎట్లా రిలీజ్ చేస్తావు? నువ్వు రిలీజ్ చేస్తే దాంట్లో బీసీలకు మొన్నటి సర్వే, ఎస్సీ ఎస్టీలకు 2011 సర్వే ఎట్లా మ్యాచ్ అవుతుంది? ప్లస్ ఇంకోవైపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది 50% దాటద్దు. ఇవన్నీ ఉన్నప్పుడు ఆల్ పార్టీ డెలిగేషను ఈ బీసీలకు చట్టబద్ధత వచ్చడానికి కోసము 9th షెడ్యూల్లో పెట్టడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేది, ఆ విధంగా నువ్వు చర్యలు తీసుకోక ఆషామాషిగా రాజకీయ లబ్ధి కోసము ఇచ్చినటువంటి జీవో ఇది, జీవో 9. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడైతేంది, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు అయితేంది, బండి సంజయ్ గారు అయితేంది, మిగతా నాయకులందరూ మేము స్వాగతించాం. మా పూర్తి సహకారాన్ని మేము ఆఫర్ చేసాం. మీరెవ్వరు ఏ రాజకీయ పార్టీ అనౌన్స్ చేయకముందే ఒక బీసీని ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తామని అన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడున్నటువంటి బీసీ సంఘాలు కూడా చాలా ఏమంటారు దాన్ని, షార్ట్ సైటెడ్ అనొచ్చు, లేకపోతే ట్యూబులార్ విజన్తో చూస్తున్నారు. పూర్తిగా అనైక్యతతోని ఎక్కడ కూడా ఒక స్పష్టత లేకుండా ఉన్నారు. ఆ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఎంత కామెంట్స్ ఏ విధంగా చేస్తాడంటే, దీనికి బీజేపీ బాధ్యత వహించాడు. ఏం బాధ్యత వహిస్తాడా? నీకేమెరకని కాంగ్రెస్ పార్టీ నుంచి పైసలు తీసుకొని మీరంతా ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి వందిగా మొదలుగా వ్యవహరించే తీరు మీది. మేము ఎప్పుడు ఒక్కటే తీరుకుంటాం. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలతో నిండినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సమాజాన్ని డివైడ్ చేసే యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఎవరైనా వెనుకబడ్డ వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడే యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు క్వశ్చన్ చేయాలి, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి ఆ డిక్లరేషన్లో ఉన్న మిగతా చాలా పాయింట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎందుకు అమలు కావట్లేదని ఎన్నడన్నా నువ్వు బీసీ సంఘం అధ్యక్షునే కదా, ఎన్నడన్నా అడిగినవానే? లేకపోతే వేరే వాళ్ళని అడిగినరా ఎవరన్నా? కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున స్పష్టం చేస్తున్నాం, చాలా ప్రజలు ఎవ్వరు కూడా మీరు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే సమాజంలో కొట్లాట పెడుతుందో వర్గాల మధ్యలో, దాన్ని తుడుపారబట్టండి. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయలేని పరిస్థితిలో ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేయడానికి పండిన ఎత్తుగడ. కానీ నిజంగా బీసీల యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళకు రాజకీయ అధికారం కావాలనే చిత్తశుద్ధి ఎక్కడా కూడా నాకు కనపడలేదు. కాబట్టి ప్రజలు గమనించాలి, ఈ యొక్క తెలంగాణ నిజంగా అభివృద్ధి చెందాలన్నా
తెలంగాణలో ఉన్న వెనుకబడిన వర్గాలు కావచ్చు, లేక ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు, అన్ని రకాలటువంటి వర్గాలను, అటు కార్మిక, కర్షక, విద్యార్థులు అందరూ అభ్యున్నతి కావాలి. ఈ ప్రాంతం అభ్యున్నతి కావాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే మాత్రమే, అది సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే మనందరి అభ్యున్నతి అవుతుందని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాతాకి జై.